కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిపి సజ్జనార్పై వ్యక్తిగతంగా విమర్శించలేదని క్లారిటీ ఇచ్చారు. రాత్రి 12 గంటలకు ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారన్నారు. సజ్జనా సిట్ చీఫ్ గా ఉండి కేటీఆర్, హరీష్ రావులను సంబంధం లేని కేసులో విచారణకు పిలుస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రతీకారం తప్ప పాలన తెలియదంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం విచారణ హాట్ టాపిక్ గా మారింది. ఈ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రవీణ్ కుమార్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఎట్లా చూస్తారో, ఎప్పుడు స్పందించబోతారో ఇంత మాట్లాడదాం. ఈ నోటీసులు పోలీసులు ఇచ్చారు కదా, ఏం చెప్తారు? ఎందుకోసం మీకు నోటీసులు ఇచ్చారనుకుంటారు? ఏం చెప్తారు? ఎందుకోసం ఇచ్చిండ్రు? ప్రజల గొంతుకగా ఉన్నందుకు ఇచ్చినాము. కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సిట్టు పేరుతో, దర్యాప్తు పేరుతో ఘోరంగా వేధిస్తున్న తీరు మీద ప్రశ్నించినందుకే నాకు నోటీస్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతకుమించి ఇంకోటి కాదు. అట్లా నోటీసులు చాలా మందికి ఇవ్వచ్చు, కానీ నాకే ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చిందంటే ఇది స్పష్టంగా ప్రశ్నించినందుకే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. దానికి రెస్పాన్స్ ఇస్తాం, మేమేం కాదు. సిపి సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి, 2 రోజుల్లో గడువు ఇచ్చని చెప్తారు. ఏం చెప్తారు? ఎందుకు మీరు సజ్జనార్ మీద అట్లా మాట్లాడారు? ఏం చెప్తారు? సజ్జనార్ గారి మీద నేను ఆయన వ్యక్తిగత దూషణ చేయలేదండి. ఆనాడు 2015లో, అంటే దాదాపు 10-11 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోలీసుల మీద, తెలంగాణ డిపార్ట్మెంట్ మీద, హోమ్ డిపార్ట్మెంట్, వీటన్నిటి మీద కూడా ట్యాపింగ్ వ్యవహారంలో కేసులు బుక్ అయినాయి. ఆ రోజు సజ్జనార్ గారు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కాబట్టి, ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కాబట్టి, ఈరోజు అదే ట్యాపింగ్ వ్యవహారం మీద జరుగుతున్న సిట్టులో ఉండడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం చెప్పిన. నేను కరెక్టే అని అంటే కరెక్టే అని వారు కూడా చెప్పవచ్చు. పబ్లిక్ డొమైన్ వేదికగా చెప్పవచ్చు, లేకపోతే అఫిడవిట్ ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. మేము రెస్పాన్స్ ఇస్తాం కదా, రెస్పాన్స్లో ఇవన్నీ చెప్తాం. మేము ఎప్పుడు రెస్పాన్స్ ఇవ్వబోతున్నారు? మీరు ఏ టైంకు పోలీసులు వచ్చారు? అందులో వాళ్ళు ఇచ్చిన నోటీసులు ప్రధానంగా ఏమేమి ఉన్నాయి సార్? రాత్రి 12 గంటల తర్వాత పోలీస్ అధికారులు మా ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చిండ్రు. రాత్రి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన 12 గంటల లోపలనే ఆగమేఘాల మీద నాకు నోటీస్ ఇచ్చింది. దాన్ని బట్టి అర్థమవుతున్నది ప్రభుత్వం మేము ఇవన్నీ కూడా ముందర పెట్టి, ఇవన్నీ కూడా ఆధారాలతో ప్రశ్నిస్తేందుకు రేవంత్ రెడ్డికి నిద్ర పడతలేదు. కుంభకోణాల మీద, తర్వాత బొగ్గు కుంభకోణాల మీద, వీటన్నిటి మీద కూడా మేము ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నందుకే వాళ్ళకి నిద్రపడతలేదు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నది. అయినా మేము ఇవన్నీ ఎదుర్కొంటామండి, పెద్ద ఇష్యూ కాదు. వారు ఇచ్చిన నోటీసులో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి, మీరు ఎప్పుడు వివరణ ఇవ్వబోతారంటే? వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు నా మీద కేసులు ఉన్నాయంటే 7 కేసులు, వాటి ఎఫ్ఐఆర్ నెంబర్లు, అవన్నీ మీరు చూసుకోవాలి. అవన్నీ మాకు పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని ప్రజల ముందర పెట్టడం మా విధి ఒక ప్రతిపక్ష పార్టీగా. అవి కాదు అని అనుకున్నప్పుడు మీరు ప్రతిపక్షాలు మాకు ఈ సమాచారం ఉందని అడుగుతాయండి. అవి కాదనుకున్నప్పుడు అధికార యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది. అది కాదనుకున్నప్పుడు ఇది మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ సమాచారం అని వాళ్ళు చెప్పాలి. మరి చెప్పాల్సింది వాళ్ళు. అవన్నీ ఎఫ్ఐఆర్ నెంబర్లు, ఛార్జ్ షీట్లు అయినాయా లేదా, అది పక్కా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? మేము పబ్లిక్ డొమైన్లో వచ్చిన సమాచారం, ఇంటర్నెట్లో దొరికిన సమాచారం, రకరకాల పత్రికల్లో వచ్చిన సమాచారం బేసిస్గా మేము కొన్ని విషయాలు ప్రజల ముందర పెట్టినాం. మరి అది కరెక్ట్ కాదు అని అంటే మీరే మరి కరెక్ట్ ఏదో మాకు చెప్పాలి కదా. మా మీద కేసులు బుక్ కాలేదనో, లేకపోతే ఇది కాలేదనో, అది కాలే, ఆ రోజు మేము ఇంటెలిజెన్స్లో లేవనో, లేకపోతే ఇది మరి ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి చెప్పకపోతే ఎట్లా? ఇప్పుడు మరి మీరు ఈ సిట్ చీఫ్గా ఉండి మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, వీళ్ళందరినీ కూడా సంబంధం లేని వ్యవహారానికి పిలుస్తున్నారు వాస్తవం అది. అదేవిధంగా మీడియాకు లీకులు ఇస్తున్నారు, వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉన్నది, జర్నలిస్టుల విచ్చలవిడి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మన ఎన్టీవీ వాళ్ళను ఉగ్రవాదుల కన్నా ఘోరంగా ఈడ్చుకుంటూ తీసుకుపోయారు. వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే. సో ఎమర్జెన్సీ కన్నా ఘోరంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. మరి వాటన్నిటి మీద ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా విధి. మా పని మేము చేస్తూనే ఉంటాం. వివరణ సంతృప్తి లేకపోతే క్రిమినల్ కేసులు కూడా ముందుకెళ్తామని పోలీసులు చెప్తున్నారు. ఏం చెప్తారు? మీరు ఎట్లా ముందుకు పోతారు? వాళ్ళు జైలు పంపిస్తే పోతాండి. వాళ్ళు జైలు పంపిస్తే పోతాయి. మరి రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చినాకు వాళ్ళు మేము నేరం చేసినామని అనుకుంటే మమ్మల్ని జైలు పంపించినా కూడా పోవడానికి సిద్ధం. ఇన్నిటికీ తెగించి ముందరికి వచ్చినాము. ఇప్పుడు వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చిండ్రు, నా మీద కేసులు పెడతారు, జైలుకు పంపిస్తా అంటే నేను ప్రశ్నించడం ఆపను, రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొట్లాడడం ఆపను. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మా పోరాటం ఆగదు. దీన్ని ఎవరు ఆపలేరు. ఐపీఎస్ అధికారిగా పనిచేశారు కదా, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది? కేటీఆర్ కు, హరీష్ రావుకు మీకు విచారణ నోటీసులు ఇవ్వడం కానీ ఏం చెప్తారు? మీరు ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. గత ప్రభుత్వం ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? చాలా ప్రతీకారంతో పనిచేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారికి ప్రతీకారం తప్ప ఏమీ పాలన తెలియదని నేను అనుకుంటున్నాను. ఇది బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రవీణ్ కుమార్ అభిప్రాయం. అయితే రేవంత్ రెడ్డికి ప్రతీకారం తప్ప ప్రభుత్వ పాలన తెలియదు, తప్పకుండా పోలీసుల నోటీసులకు వివరణ ఇస్తాను, జైలుకు పంపినా జైలుకు వెళ్తాను, కానీ నా పోరాటం ఆగదంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్ నుంచి.